Cosmolife Universal Private Limited. Last 15 years నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను. నాది పిహెచ్డి రీసెంట్లీ కూడా న్యాచురోపతిలో పిహెచ్డి అయిపోయింది. మలేషియా అండ్ శ్రీలంక కొన్ని కంట్రీస్లో కూడా నేను స్పెషలైజేషన్ కోర్సెస్ చేశాను. నేను కాస్మోలైఫ్లోకి రావడానికి మనకి నాకు దగ్గరగా ఉంది కాబట్టి నేను ఏఎంఎల్ఎం చేయలేదు. ఫస్ట్ టైం ఇది. సెకండ్ వన్ ఏంటంటే ఫస్ట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఇద్దరిని మోల్డ్ చేస్తే ఆంధ్రాలో మీరు వెళ్ళిపోతారు. మీ ఇద్దరు డయాగ్నోసిస్ లో కొంచెం మెలుగు నేర్చుకుంటే టాప్ అవుతారు. రెండోది ఏంటంటే డయాబెటిక్ వూండ్ ఉంది చూడు, నెఫ్రిక్ ని మీరు ఎలా వాళ్ళకి ధైర్యం ఇచ్చారో అది నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇద్దరిని కూడా. అది గ్రేట్ అనమాట. ఎప్పుడైనా ఒక న్యూట్రిషన్ మన కాస్మో లైఫ్ లో ఫుల్గా తెలుసుకోండి. జూమ్ క్లాసులకి వినండి. ఎందుకంటే ఈ న్యూట్రిషన్ లో చాలా దమ్ము ఉంది. దీంట్లో ఏ కెఫెన్ లేవు, ఏ సైడ్ ఎఫెక్ట్ వచ్చే మెడిసిన్స్ కావాలి. ఓన్లీ న్యూట్రిషన్, ఫుడ్ సప్లిమెంట్. మీరు ఎప్పుడైతే ఆ ధైర్యంగా మీరు నిలబడ్డారో పేషెంట్ సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉంటాడు. అందుకు మిమ్మల్ని ఇద్దరిని కూడా అభినందించాలి. కొంచెం మిమ్మల్ని ట్యూన్ చేస్తాను, వెళ్ళిపోతాను. తర్వాత మీరు ఫస్ట్ డయాబెటిక్ రావడానికి, థైరాయిడ్ రావడానికి, గ్యాస్ ట్రబుల్ రావడానికి, విత్ క్యాన్సర్ రావడానికి కారణాలు కానీ నేను ఒక 10 to 15 minutes చెప్పేస్తాను, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. ఇవన్నీ కూడా ఒక సైకలాజికల్ విషయాలు, ఇవన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అదర్ కంపెనీ వాళ్ళు లైఫ్ లాంగ్ తగ్గిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ వాడాలంటారు. కానీ మన కాస్మో లైఫ్లో అలా లేదు. అర్థమైందా? ఎవరినైనా ధైర్యంగా చెప్పచ్చు. ఆ మెలికేందో నేను చెప్తాను, ఓకేనా? కాస్మో లైఫ్ని మనం యూటిలైజ్ చేసుకునే ఆ విధానం కానీ తెలిస్తే మనం వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఎప్పటికీ వెయిట్ గెయిన్ కాదు, ఓకేనా? ఎందుకు కారో కూడా నేను ఆ మైండ్ని ఎలా మోల్డ్ చేయాలో మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు మీరు అదర్ కంపెనీలో చూసుకుంటే మీరు వాడినట్టున్నారు కదా మేడం, అప్పటికిప్పుడు తేడా ఏంటి? మీరు ఎన్నాడు వాడారు, మళ్ళీ ఎందుకు గెయిన్ అయ్యారు? 10 years. కానీ మన దగ్గర 6 months 1 year ఆడితే చాలు. ఎప్పటికి ఇప్పుడు మేడం అసలు వెయిట్ గెయిన్ కాలేదు కదా, మీరు అసలు వాడతలేదు కదా, ఇవి అవ్వాలి కదా. అంటే దానికి దీనికి తేడా చెప్పాలి మనం, ఓకేనా? కాస్మో లైఫ్ కి అదర్ కంపెనీలకి తేడా ఏంటి? వెయిట్ గెయిన్ ఎందుకు కాలేదు? వేరే కంపెనీలో ఆపేయగానే మళ్ళీ వెయిట్ గెయిన్ ఎందుకు కాదు? దట్ ఈస్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ బాడీకి ఎక్కిచ్చే కొన్ని ఏమవుతుందంటే ఫ్యాట్ బాగా లాస్ చేస్తుంది. కానీ హార్మోన్స్ కంట్రోల్ చేయకపోతే మళ్ళీ గెయిన్ వస్తుంది. ఇక్కడ మన సప్లిమెంట్ ఏంటంటే బ్యాలెన్స్ చేస్తుంది హార్మోన్స్ని విత్ ఎనర్జీని. మైండ్ మీద మనకి వర్క్ చేసేది మెగామాక్స్ ఒకటి, ఒమేగా 3, ఓకేనా? అది 2 మీరు చెప్పుకోవచ్చు. అండ్ న్యూట్రా 2 అది ఇచ్చుకోవచ్చు. సెకండ్ వన్ మెయిన్ మీకు వచ్చేసి వాడికి మేడం అంటే డయాబెటిక్ మీకు టాబ్లెట్ వాడుతున్నా ఎందుకు పెరుగుతుంది అనేది చిన్న టెక్నిక్ ఆమెకి నేను ఒక చిన్న ట్రీట్మెంట్ వైజ్లో నేను చేస్తాను. ఇది ఎప్పుడైతే మీరు చూసారో డయాబెటిక్ని ఇంత ఈజీగా తగ్గించా. ఏ కంపెనీలో కూడా లేదు డయాబెటిక్ మ్యాక్స్ ఫార్ములా అనేది. నేను చూశాను, చదివాను కూడా. అంటే ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ మీరు డయాబెటిక్ అనేది అసలు ఇట్లా మనం తృణపాయంగా తీసేయచ్చు మీరు, ఓకేనా మేడం? మీకు థైరాయిడ్ ఇది డయాబెటిక్ అని ఇంకేముంది మేడం? మీకు ఇంకేం లేదు సార్. ఎందుకు పెరుగుతుంది? అదే వర్క్ కొంచెం ఆలోచన వల్ల. ఏం ఆలోచన వస్తున్నారు? ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం ప్రాబ్లమ్? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా. ఇది మీరు గమనించాలి. ఎవరైతే ఒక పేషెంట్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు అడగాల్సింది ఏంటి?
వాళ్ళ మైండ్ స్టేటస్ని ఎప్పుడు కూడా మీరు వాళ్ళది నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా, ఓకేనా. బాడీ ఎప్పుడైతే అసిడిక్ మనకి నార్మల్ రేంజ్లో ఉంది అంటే ఆల్కలైన్ రేంజ్లో ఉండాలి. అసిడిక్గా బాడీ కన్వర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిసీజులు పెరుగుతాయి. బాడీ అసిడిక్లోనే న్యూట్రిషన్ వాడుతున్న అసిడిక్లోనే ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ మీరు సెట్ చేయలేదని అర్థం. ఎప్పుడైతే అసిడిక్ నేచర్ని బాడీలోనే అలానే ఉంచి మీరు ఇది వాడుకో కాదు, ఫస్ట్ వాళ్ళ మైండ్ రిలీవ్ చేయాలి. అది నేను మీకు తర్వాత చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ మేడంకి ఇన్సులిన్ స్టేజింగ్ ఉంది. ఇన్సులిన్ స్టేజింగ్ నుంచి మీరు వెంటనే మీరు స్టార్ట్ చేయండి మేడం. మీ మైండ్లో నుంచి నెగిటివ్ థాట్స్ని నేను ఎలా డిలీట్ చేయాలో ఒక 10 నిమిషాల్లో నేను చెప్పింది మీరు ఫాలో అయిపోండి. ఇన్ లైఫ్లో మళ్ళీ మీకు షుగర్ పెరగదు, బీపీ రాదు, ఓకేనా. ఎప్పటికి కూడా మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు మీ సీనియర్స్ గైడెన్స్తో మీరు వెళ్ళండి. మీరు ఎప్పుడైతే మా కంపెనీలోకి వస్తారో మీరు కూడా స్ట్రాంగ్ అయిపోతారు. 10 మందికి మీరు ఎప్పుడైతే మీరు లీడర్గా నిలబడగలుగుతారో, మీరు డయాబెటిక్ తగ్గించుకుంటే 1000 మందికి చెప్పగలరు. అంటే మీరు 1000 మందితో సమానం. అదే స్టేజ్ మీదకి వెళ్తే 1,00,000 మందితో సమానం మీరు చెప్పండి, ఓకేనా. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు తగ్గించుకోవాలి, ఓకేనా. ఓకే, మీకు స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ డయాబెటిక్ అనేది నథింగ్ టు డిసీజ్. డిజార్డర్ అని ఎందుకంటున్నారు? డిజార్డర్ అని వదిలేస్తున్నాం. ఒక 2 మినిట్స్ మనం మాట్లాడదాం. ఆమె బిఫోర్ నేను మాట్లాడిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాం. షుగర్ టెస్ట్ కూడా చేయొచ్చు, నార్మల్గా వచ్చేస్తుంది, ఓకేనా. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మనం బాగు చేసుకుంటామో ఇన్సులిన్ లెవెల్స్, ఆర్గాన్స్ మన బాడీనే సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇస్తుంది ఏంది? ఫుడ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మెడిసిన్ అనేది ఓడలేదు. మీరు ఇచ్చే ఫుడ్ కరెక్ట్ గా బాడీకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మైండ్ సెట్, సర్క్యులేషన్. మనకి ఉల్టా తిరిగింది అనుకో, బాడీ సర్క్యులేషన్ ఉల్టా తిరిగింది అనుకో జబ్బులు వస్తాయి. అదే న్యాచురల్ గా తిరిగితే కారు ముందుకు పోతే బాగుంటుందా, వెనక్కి పోతే బాగుంటుందా? అది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ బాడీని వెనక్కి తిప్పుతున్నారు, అర్థమైందా? దాన్ని న్యాచురల్ గా మనం ముందుకి సర్క్యులేటరీ సిస్టమ్ ని న్యాచురల్ గా అయ్యేటట్టు చేద్దాం. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏం లేవు సార్. ఏం లేవు. ఇట్లా ఇదేంటంటే నలుగురిలో చెప్తే ఇది ఓపెన్ కాదు, ఏమవుతుంది? ఒక 2 ఓన్లీ షుగర్ వల్ల చెప్తారు కదా నాతోనే. ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఏముంది నీకు? మీరేం చేస్తారు? నేను 1 year నుంచి మళ్ళీ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తాను. ఇంతకుముందు చేశాను, ఒక 5-6 ఏళ్ళు స్టాప్ చేసేస్తాను పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం అని. తర్వాత వాళ్ళిద్దరూ ఇప్పుడు బయట ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఉండడం అని నేను కూడా మైండ్ చేంజ్ అవుతుంది కొంచెం. లాస్ట్ ఇయర్ నుంచి నేను కూడా జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ స్టేటస్ అంటే మీకు అసలు ఏంటి? సార్ ఇద్దరు మామూలుగా టీచర్స్, మనకి వెనకాల ఎవరైనా మేము కష్టపడి మేము సంపాదించుకోవాల్సిందే, తినాల్సిందే, పిల్లలు చదివించుకోవాల్సిందే. అంతేగాని మీరు అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఎంత ఉన్నాయి? ఉండొచ్చు సార్ 5-6 కోట్ల, లక్షల ఇప్పుడు అదే అంటుంది. మీరు 5-6 లక్షలకి ఇప్పుడు షుగర్ నుంచి పెంచుకున్నారు. ఇప్పుడు మీరు తగ్గించుకోవాలంటే 10 లక్షలు 15 లక్షలు అయితే మీరు అలోపతిలోకి వెళ్తే అయినా తగ్గిద్దని గ్యారెంటీ లేదు. ఒక 5 లక్షల రూపాయల కోసం మీ బాడీని ఎలా స్పాయిల్ చేసుకుంటారు తెలుసా? ఎవరికి ఏ పర్పస్ మీద తీసుకున్నారు అప్పు? మీరు ఏ పర్పస్ మీద అప్పు తీసుకున్నారు? మా సారు కొంచెం మా మామగారు చనిపోయారు సార్. మా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. మా బావగారు ఈయన షేర్ చేసుకోలేదు, మొత్తం మేమే పెట్టుకోవాల్సి వచ్చింది. మీ బావగారి మీద మీకు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా? ఏం లేదు. కాకపోతే ఆయనకి హాస్పిటల్లో ఒక 10 days దాకా ఉండాల్సి వచ్చింది, మొత్తం మేమే పెట్టుకోవాల్సి వచ్చింది. అంతే. ఎవరి మీద కొంచెం ఇరిటేషన్ ఉందా? కొంచెం ఎవరి మీద ఇరిటేషన్? ఏం లేదు. ఎవరి మీద లేదు.
అదే మళ్ళీ పాప ఆయన అప్పటితో సమకూర్చలేదు, తర్వాత కొంచెం కొంచెం ఇస్తూ వచ్చారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మీరేం లేదు మేడం, మీ డయాబెటిక్ని ఒక 10 days మీకు మళ్ళీ లైఫ్లో ఇన్సులిన్ స్టేజ్ లేకుండా నార్మల్ ఇవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరగాలి అంటే మీరు మీ మైండ్ని ఏం చేసుకోవాలి, ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ ఉన్నాననే మాట మీ మైండ్లో తిప్పుకోండి. కాస్మో లైఫ్లో మీ డిసిజన్ తీసేస్తూ మీరు ఎలా డెవలప్ అవ్వాలో కూడా మీ సీనియర్స్ మీకు ఇస్తారు. ఓకేనా, గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే ఒక వర్డ్, నెగిటివ్ వర్డ్ అనేది బాడీలోకి వస్తుంది అంటే దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోండి. వితిన్ 2 days మీ స్టేటస్ చెక్ చేసుకోండి. డయాబెటిక్, ఓకేనా, బీపీ, షుగర్, అదే థైరాయిడ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా ముందు మీకు నిద్రపట్టి, ఇది మైండ్ని ఎప్పుడైతే మీరు ఆపోజిట్గా నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకుంటారో ఆటోమేటిక్గా మీకు రిలీఫ్ అవుతుంది. నిద్ర రావట్లేదు, నేను హ్యాపీగా నిద్రపోతున్నాను, నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాను, ఈ వర్డ్, ఇది ఒక్క వర్డే మీరు పాజిటివ్ని నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోండి. మీరు ఈ రోజే నాకు తెలిస్తే సార్ చేతుల మీదుగా మీరు ప్రొడక్ట్ తీసుకోండి. ఓకేనా, తీసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా, స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలా ఉందో మీకు అర్థమైంది. ఇప్పుడు నేను మీకు షుగర్ టెస్ట్ చేస్తాను, బీపీ చెక్ చేస్తాను. ఒక 10-15 minutes తర్వాత మీ బాడీ ఎంత రిలీఫ్ అయిందో మీకు అర్థమైపోయింది ట్రీట్మెంట్ తర్వాత. ఓకేనా, నెక్స్ట్ 1 month మళ్ళీ మేము వస్తాం. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మీరు మాట్లాడచ్చు. మీకు నేను ఒకటే చెప్తున్నాను, డిసీజ్ అనేది 90% అందరికీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి, మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నారో, మన ఫుడ్ని మీరు ఎప్పుడైతే మీరు సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ స్టేటస్ కూడా మీరు గమనించాలి. వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు, ఆ స్ట్రగుల్ని పాజిటివ్గా మార్చాలి. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు అర్థం కాదు కాబట్టి మేము వస్తాం. వచ్చిన తర్వాత మీరు ఫుల్గా మీరు స్ట్రాంగ్ అయిన తర్వాత ఎలా ట్రీట్ చేయాలో కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఆటోమేటిక్గా మీరు స్ట్రాంగ్ అయిపోతారు. డయాబెటిక్ని అస్సలు మీరు తృణపాయంగా తీసేయచ్చు. షుగర్ అనేది, బీపీ అనేది, థైరాయిడ్ అనేది, క్యాన్సర్ కేసులు కూడా మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.